వెల్కమ్ టు 7 టీవీ ఫోకస్. గల్ఫ్లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వర్క్ వీసా పేరుతో టూరిస్ట్ వీసాపై మస్కట్కు తీసుకెళ్లి అక్కడ 25 రోజులుగా నరకయాతన అనుభవించిన వరంగల్కు చెందిన మహిళ మెహమూదా ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆమెకు అక్కడ అడుగడుగునా కష్టాలు ఎదురయ్యాయి. వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి టూరిస్ట్ వీసాపై మస్కట్కు తరలించిన ఏజెంట్ ఆమెను అక్కడే బందీ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. 25 రోజుల పాటు మస్కట్లో నరక యాతన అనుభవించారని మెహమూదా ఆవేదన వ్యక్తం చేశారు. పాస్పోర్ట్ తనకు ఇవ్వాలంటే 1.13 లక్షల రూపాయలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే తనపై దొంగతనం కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు బాధిత మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలంగాణలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో బాధిత మహిళను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళను సురక్షితంగా భారత్కు తీసుకురావడానికి అయ్యే ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. మస్కట్ పోలీసుల సహకారంతో బాధిత మహిళకు రక్షణ కల్పించి ఆమెను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న మెహమూదా తనను ఆదుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. For more updates, always stay clicked on 7 TV Focus. 15 तारीख 16 तारीख को वहाँ पहुंची, 15 को यहाँ से निकली, 16 को वहाँ पहुंची। मेरे को एक प्रेग्नेंट लेडी है, वो अगर विजिट पे भेज रहे हैं, अगर समझ में आए तो करना, नहीं समझ में आए तो 2-4 दिन हो गया। क्या हुआ, अगर मेरे को काम पे चढ़ा दिए तो अच्छा है, मैं ये बोली। तो वो बोले कि कुछ दिन रुक जाओ। नहीं, तो अगर काम पे जाना है तो सीधा सीधा जाओ। मैं 2 बार जा चुकी हूँ, मैं तो कामयाब होके आई हूँ। अब ये जो नई कंट्री में जाने का था वो वहाँ पे जा रही बोल के निकल गई, मगर वहाँ तो कामयाब नहीं हुई। कोई भी हो, इलीगल मत जाओ, ऐसा बोल के तो मत जाओ। अगर वो क्या बोलते उसके कागजात पूरे रहते हैं तभी जाओ। तो जो इसमें बड़े बड़े हस्तियां हैं, मैं उन सब में सलाम करती हूँ और उन लोगों का जो शुक्रगुजार हूँ। मैं वो लोग की वजह से इंशाल्लाह। అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మెహమూదా ఎండి మెహమూదా వరంగల్ జిల్లా మస్కట్ వెళ్ళింది. ఒక ఏజెంట్ హైదరాబాద్ చెందిన మునీర్ అని ఒక ఏజెంట్ వర్క్ వీసా ఇప్పిస్తా అని టూరిస్ట్ వీసా మీద మస్కట్ పంపి వదిలేసిండు. అక్కడ చాలా అక్కడ ఉండి చాలా చిత్రహింసలకు గురైంది. నేను వెళ్ళిపోతా అంటే కూడా చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం జరిగింది. దీంతో వాళ్ళ సిస్టర్ తన్వీర్ గారు, మిత్రుడు జర్నలిస్ట్ మనోజ్ గారికి దృష్టికి తీసుకెళ్లడంతో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు నేను గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుంటాం. మా మినిస్టర్, మన మాజీ మంత్రి కేటీ తీసుకెళ్లడంతో అక్కడ మధ్యవర్తి ఏజెంట్ ఖచ్చితంగా 1,13,000 కట్టితేనే మేము మిమ్మల్ని పంపిస్తాం, లేకపోతే ఇక్కడ దొంగతనం కేసు పెట్టి ఇక్కడ జైల్లో పెడతామని చెప్పేస్తే కేటీఆర్ గారు సహకారంతో ఆమెను వరంగల్ జిల్లా కాబట్టి మన తెలంగాణ బిడ్డలు ఎక్కడికి పోయినా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు అవేర్నెస్ లేక టూరిస్ట్ వీసా మీద ఇట్లా పోవడం బాధాకరం. అయినా మనం చెప్పడంతో ఆడ బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు దయచేసి మీరు थोड़ा जोर से నా పేరు మెహమూదా. నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేనండి, ఇక్కడ పనులు లేక, ఉపాధ్యాయులు లేక వలన వాళ్ళు ఇట్లా చిక్కిపోతున్నారు. దయచేసి మీరు ఎంత ఇబ్బంది ఉన్నా మీరు ఇక్కడ ఏదన్నా కష్టం తీసుకొని బతకండి, కానీ అలా మాత్రం వెళ్ళకండి. చెప్తున్నది ఇదే. ఎవరి పక్క వాళ్ళన్నారని, వీళ్ళన్నారని వెళ్ళకండి.
क्या हुआ, मेरे को काम के लिए बुलाए थे ना, काम क्या हुआ, मैं काम करना चाहती हूँ, मेरे को यहाँ बैठे तो मेरे को खाली हम नहीं बैठ सकती, मैं बोल के बोली, मैं बोल तब ऐसा फोर्स कर रही बोल के मेरे को कमरे में बंद कर दिए, मेरे 15 दिन बंद कर दिए मेरे, और मेरे से फोन छीन लिए। वो काम के लिए नहीं बुलाए मेरे को, दरअसल वो मैरिज ब्यूरो है वो उन लोगों का, वो जो स्कैम है, और डिवोर्स कराते हैं, मैरिज कराते हैं, डिवोर्स कराते हैं, ऐसा स्कैम है उन लोगों का। मेरे को तो पता नहीं था, मैं तो काम के लिए बोल के गई थी। और बोली आप लोगों का जो ये मसला है मेरे को तो समझ नहीं आ रहा, मैं तो चाहती हूँ, वो बोले कि तुम्हारा तो समझ में आ गया, चलो कोई बात नहीं। मैं बोली मैं जैसा बोले वैसा करने के लिए तो नहीं आई ना, मैं तो काम के लिए आई थी, मेरे को जाना है बस। मेरे से फोन, मैं हमारे बहन लोगों को कांटेक्ट में आई, मेरे को ऐसा ऐसा परेशान करके रखे, मेरे को कमरे में बंद कर दिए, मेरे को बाहर नहीं जाने दे रहे, मेरे को जस्ट मैं ये लोग को कॉल करी और वीडियोस डाली, नेक्स्ट सेकंड में मेरा फोन छीन लिए ये लोग, फोन छीन लिए, अभी तो तुम करना है हम कर लेते बोले। बोली मैं तो ऐसा तो नहीं, फिर वहां से भाग गई मैं, अब ये कैसा कि दिख रहा, तो मैं वहां से भाग गई, और ये जो सारे उन लोगों के कांटेक्ट में आ गई मैं, फिर उसके बाद में बालू सर के कांटेक्ट में आ गई, फिर वहां से केटीआर सर और टीवी चैनल का हेल्प ले लिए, आप लोग आप सबकी हेल्प की वजह से मैं इंशाल्लाह मैं बाहर आई हूँ। शायद मैं सोची भी मैं आती या नहीं, बस आ गई मैं। और अहमद सर वो लोग ना इतनी मदद की मेरी, कोई बात तो बोल ही नहीं सकते, बहुत मदद की, तारीफ की है। मैं सोची थी ये कुछ नहीं कर सकते, वो बोले तो कुछ भी नहीं कर सकते इंडियन एम्बेसी, तो इंशाल्लाह वो कर दिखाया, कर कामयाब हो गए वो। సహకారంతో ఈమెను సురక్షితంగా అక్కడ ఒక 3 రోజులు ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ అధికారులు ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, టూరిస్ట్ వీసాల మీద ఇక్కడ చాలా మంది ఇప్పటికీ వలస వలస వెళ్తున్నారు, అవగాహన సదస్సులు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఈ ఏంటంటే పేదవాళ్ళు అప్పుల పాలై చాలా మంది అక్కడ బందీగా ఉన్నారంట. ఇంకా రణవీర్ గారు తీసుకెళ్ళారు. ఇలా పడద్దు, ఖచ్చితంగా కంపెనీ వీసాల మీద వెళ్ళండి. ఈ మహమూదా గారిని అధికారులకు, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే మిత్రుడు మనోజ్, జర్నలిస్ట్ మనోజ్ గారికి కూడా మేము ఈమె సంఘటన మా దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా ఆయనకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. కేటీఆర్ గారు తెలుసుకొని ఇండియా రావడానికి సహకరించుడు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, కొంచెం అవేర్నెస్ కార్యక్రమం ఈ మోసపోకుండా ఖచ్చితంగా గల్ఫ్ నకిలీ ఏజెంట్లకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ.